హలో గైస్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ విహారీ. సో ఇవాళ ఒక చిన్న కంటెంట్ అబౌట్ మీ. సో నేను ఒక 5 months బ్యాక్ 60+ ఉండే వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాము. సో 60+ ఉండే వెన్ ఐ వాజ్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. ఏదో ఒక చిన్న షార్ట్ చేస్తే ఒక కమెంట్ వచ్చింది మనకి, సైడ్ కి ఏంటి ఆ బన్నులు బెల్లీ ఫ్యాట్ వచ్చేసింది, చాలా విపరీతంగా వచ్చింది, ఎందుకంటే అక్కడ ఫుడ్ అలాంటిది. సో విత్ ఇన్ 1 month లో నేను ఒక 7-8 kgs పెరిగిపోయా. అదో వింత హఠాత్కర పరిణామం. సో ఆ పరిణామం నుండి తప్పించుకోవడం ఎలా? 2 కమెంట్ పెట్టాడు. ఇంకా నాకు లోపల బాబోయ్, మనం యూట్యూబ్ నడుపుతున్నాము, మన అవుట్ ఫిట్ బాగుంటేనే కదా, కొంచెం బాడీ ఇది ఉంటేనే కదా మనల్ని ఎవరైనా చూసేదని. కొన్ని రోజులు ఏం చేద్దాం, 4 రోజులు వాకింగ్ బంద్, 4 రోజులు రన్నింగ్ బంద్. నా ఫ్రెండ్ గారిని రారా అంటే ఎగ్జాక్ట్ ఒక 3 days వెళ్ళినాం, 7 kilometers. ఒక 4th day కి మోటివేషన్ అంతా డొల్లా. సో ఏంటంటే మనం ఏది నార్మల్ గా స్టార్ట్ చేసినా గానీ కమిట్ ఆన్ చేస్తేనే పోతుంది అది, లేకపోతే పోదు. వాడు వస్తేనే వెళ్దాము అన్నట్టు అయిపోయింది నాకు. సో కొన్ని రోజులకి నేను ఆపేసిన. సో ఇదంతా కాదని చెప్పేసి సింపుల్ గా నేను చేసిన పని లేదు, అప్రాక్స్ ఒక 4 to 5 kgs తగ్గిన. ఫ్యాట్ అంతా పోయింది, అక్కడ కొంచెం ఉంది, అది ఇంకా 10-15 రోజుల్లో పోతుంది. ఫ్యాట్ అంతా పోయింది, బొచ్చు కూడా పోయింది, ఆల్మోస్ట్ పోయింది. అండ్ నాకు ఇంతకు ముందు ఇది ఉంటది కదా, ఇట్లా అతుక్కొని ఉండే, అంత పెరిగిపోయింది ఇక్కడ. అండ్ ఈ జాలైన్ కూడా అసలు కనిపించదు. బట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ లుకింగ్ గుడ్. నేను అనుకుంటున్నా బాగుంటుందని చెప్పి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. అండ్ సో నేనేం చేసిన, నా వెయిట్ తగ్గడానికి నేనేం చేసిన, సింపుల్. ఫస్ట్ థింగ్, షుగర్ మొత్తానికి బంద్, చక్కెర మొత్తానికి బంద్. అసలు ఈవెన్ ఛాయ్లో కూడా ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే నేను తాటి బెల్లం ఉంటది కదా, ఎస్, తాటి బెల్లం యూజ్ చేస్తాను. అది కూడా కొంచెమే తాటి బెల్లం యూజ్ చేసిన. అండ్ మైదా, అది మైదా తిని తినే పిండి మొత్తం పేరుకుపోయింది లోపల. నాకు యాక్చువల్ గా ఎగ్ పఫ్ ఇంకా కేక్ కి నేను వీరాభిమాని. సో కష్టంగా అనిపించింది, మానేసిన. బట్ ఇప్పుడు తినాలని కూడా అనిపించలేదు కేక్ అండ్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు నేను ఏమనుకునేటోనంటే లైక్ కేక్ లో అండ్ ఇక్కడే మైదా ఉంటది, మిగతా ఇందులో ఉండదు అని. బట్ అన్నిట్లో మైదా కలుస్తుంది. సో బయటి ఫుడ్ తినడం ఆపాలి అని అంటారు కదా, నాకు తెలిసి ఎందుకే అనుకుంటా. ఎందుకంటే ప్రతి దాంట్లో మైదా ఉంది కాబట్టి అది మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సో బయటి ఫుడ్ మొత్తం బంద్ చేసిన, మొత్తం. సో నేను డైలీ ఏం చేస్తున్నా అంటే, మార్నింగ్ జొన్నలతో చేసిన అన్నం ఉంటది కదా, జొన్న అన్నం తింటున్నా. అండ్ దెన్ మధ్యాహ్నము జొన్న రొట్టె, మా ఇంట్లో డైలీ ఉంటాయి కాబట్టి జొన్న రొట్టె. అండ్ నైట్ కొంచెమే అన్నం. కొన్ని రోజులు ఏం చేసిన అంటే ఒక టైం స్కిప్ చేసిన, లైక్ మధ్యాహ్నం తింటే నైట్ తినకపోవడం, పొద్దుగా తింటే మధ్యాహ్నం తినకపోవడం, ఇట్లా ఒక టైం 3 times లో ఒక టైం స్కిప్ చేసిన. అండ్ దెన్ వాటర్ ఎక్కువ తీసుకున్నా, వాటర్ ఘోరంగా తాగిన. నాకు తెలిసి ఒక 4 liters అట్లా తాగేసి ఉంటా, బాగా వచ్చేది ఘోరంగా. అండ్ షుగర్, ఇంట్లో కూడా మా ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ వచ్చిన తర్వాత, నేను కాదు, మా ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా షుగర్ అనేది బంద్ అయిపోయింది. సో మా మమ్మీతో పాటు నేను కూడా ఇంకా అలవాటు చేసుకున్నా, షుగర్ లేకుండా టీ తాగడము, డికాషన్ చేసుకోవడం. వాడి నుండి టీ కూడా మానేసిన, మెల్లమెల్లగా టీ మానేసిన. సో ఏంటంటే ఈ వెయిట్ లాస్ తగ్గడానికి ద మెయిన్ రీజన్ నేను ఈ 2, షుగరు, మైదా. బయట ఫుడ్ మొత్తం బంద్, చాయ్ బంద్, ఇంట్లో చేసిందే తినాలి. అండ్ ఆటోమేటిక్ మనం వన్స్ షుగర్ మానేస్తే బయట అది తినాలని కోరికలు అనిపించవు, తగ్గిపోతాయి కదా, బంద్ అయిపోతాయి. నాకు అది అయ్యింది. సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే జస్ట్ షుగరు, ఈ మైదాలు ఇవి ఆపేయండి, ఆయిలీ ఫుడ్ తగ్గించేయండి బయట నుండి. ఎప్పుడన్నా తింటే పర్లేదు, లైక్ అమాస పుణ్యానికి 2 నెలకో ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు తింటే ఇట్స్ ఓకే. బట్ దొరికింది కదా ఛాన్స్, నాకు కేక్ అంటే ఇష్టం కదా అని చెప్పి 1 kilo తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని డైలీ ఒక పీస్ ఇస్తా అంటే అది కాని పని అవ్వదు అక్కడ.